హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి మడత కజాలంటే ఇష్టం? మనం ఈరోజు మడత కజాలైతే చేయబోతున్నాము. దానికోసం నేను హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ మైదా పిండి అండ్ కొంచెం నెయ్యి, అందులో ఆయిల్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసి చపాతీ పిండి మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కలుపుకొని ఒక బాల్ అండ్ ఒక ముద్దలాగైతే మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నాకు కొంచెం టెన్షన్గా అయితే అనిపించింది, చేయగలనా లేదా అని చెప్పి. సో మీరు చూసారు కదా. సో ఈ లోపు నేను పాకం కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను షుగర్ వేసుకొని. సో ఈ చపాతీ ముద్దలాగా అంటే చేసి పల్చగా అయితే మనకి ఉండాలండి. ఒక పేపర్ షీట్ ఎంత పలుచగా ఉంటుందో అలా అయితే ఉండాలి. చూసారు కదా, నేను బోర్డర్స్లో ఏవైనా ముద్ద ఉంటే మొత్తం అన్నీ కట్ చేసేస్తున్నా. ఎందుకంటే మనం కాజా తినేటప్పుడు ప్రతిదీ ఒక థిన్ లేయర్లో ఉంటుంది. ఎక్కడ ఒకటి ముద్దది ఒకటి సన్నంగా అలా ఏమి ఉండదు కదా. సో మనం దానికోసం ముద్దగా ఉన్నవన్నీ నేను కట్ చేసేసి బయటికి తీసేస్తున్నా. ఇప్పుడు నేను స్ట్రెయిట్ లైన్ అయితే దీనికి కట్ చేసేస్తాను. స్ట్రెయిట్గా లైన్ కట్ చేసి రోల్ అయితే నేను చేస్తున్నాను. చూడండి ప్రాసెస్. ఇలానే మీరు చేస్తే మీకు ఈజీగా మీకు చిన్న చిన్న కాజాలు అయితే మనకి ప్రిపేర్ అయితే అయిపోతాయి. చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో. సో ఒకటి కట్ చేశానండి, ఒక లైన్ పొడుగుటిగా లైన్ కట్ చేసి దాన్ని ఒక రోల్ అయితే చేస్తున్నాను. ఈజీగా అవుతుంది. చూసారు కదా, చిన్ని కాజా అయితే వచ్చింది మనకి. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, నేనైనా చేశాను అన్నట్టు అనిపించింది ఈ ప్రాసెస్ చేసేటప్పుడు. సో మనం ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం కాజాలు అయితే వేసేస్తున్నాము. కాజాలు ఉడకాలి అని అన్నప్పుడు మనం ఇప్పుడు హైలో కానీ లో కానీ పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టండి. అది కూడా కాజాలు మనం వేడి ఆయిల్లో వేసి వెంటనే ఒక్క సెకండ్ నుంచి ఆ తర్వాత మీడియంలో పెట్టేసి అలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించిన తర్వాత మనం పాకంలో అయితే వేసేస్తాము. ఎంతో టేస్టీగా, చాలా ఈజీగా మీరు కూడా ట్రై చేసి మీ హస్బెండ్స్ కానీ మీ వైఫ్స్ కానీ సర్ప్రైజ్ ఇవ్వండి. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.